హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ప్రాబబిలిటీ చాప్టర్లో టార్గెట్ 2021 ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ ప్రాబబిలిటీ బేసిక్స్ సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది ఇప్పటివరకు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్. ఆల్సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టెయిల్. సో ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు మనకు ఏమేమి రిజల్ట్స్ వస్తాయి? హెడ్, టెయిల్. ఇది శాంపుల్ స్పేస్లో తీసుకుంటాం. S = H, T. సో n ఆఫ్ S వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. లెట్ ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్. దీన్ని మనం ఈవెంట్ కింద తీసుకుంటున్నాము. సో ఈవెన్ని సపోర్ట్ చేసే ఈవెంట్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ హెడ్ మాత్రమే ఉంది. సో E1 = H అవుతుంది. N of E1 = 1. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ P of E1 = N of E1 by N of S. N of E1 ఎంత? 1. N of S ఎంత? 2. సో ప్రాబిలిటీ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. అలాగే E2 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ టెయిల్. సో ఇక్కడ టెయిల్ సపోర్ట్ చేసే ఈవెంట్ కూడా ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది, T అది. సో N of E2 = 1 అవుతుంది. సో P of E2 = N of E2 by N of S. ఇది కూడా 1/2 అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రాబబిలిటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ శాంపుల్ స్పేస్, తర్వాత ఈవెంట్స్ని డిఫైన్ చేస్తూ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ నంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటాము. అలా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ అండ్ an yellow ball, all the balls being of the same size. Manasa takes out a ball from the bag without looking into it. What is the probability of getting yellow ball, red ball and blue ball? ఒక బ్యాగ్లో తీసుకున్నాం మనం రెడ్ 1, బ్లూ 1 అండ్ ఎల్లో 1. టోటల్ 3 బాల్స్ కాబట్టి N of S వాల్యూ 3 అవుతుంది. Y బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఎల్లో బాల్. ఇక్కడ ఎల్లో బాల్ 1 ఉంది కాబట్టి N of Y వాల్యూ 1 అవుతుంది. సో P of ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎల్లో బాల్ = N of Y by N of S, దట్ ఈజ్ = 1/3. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ కూడా 1/3 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ బాల్ కూడా 1/3 అవుతుంది. సో టోటల్ బాల్స్ 3 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఈవెంట్ ఒకటి సపోర్ట్ చేస్తుంది కాబట్టి టోటల్ ప్రాబబిలిటీ వాల్యూస్ ఏమవుతాయంటే 1/3, 1/3, 1/3 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ వి త్రో ఏ డై వన్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ 4 అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఒక డై రోల్ చేసినప్పుడు మనకు టోటల్ 1, 2, 3, 4, 5, 6 అనే 6 ఈవెంట్స్ వస్తాయి. సో N of S వాల్యూ 6 అవుతుంది. ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ 4. సో గ్రేటర్ దెన్ 4ని సపోర్ట్ చేసేవి ఉన్నాయి 5, 6. సో E1 = 5, 6 అవుతుంది. N of E1 = 2 అవుతాయి, ఎందుకంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. P of E1 = N of E1 by N of S. సో 2/6, దట్ ఈస్ 1/3. అలాగే E2ని సపోర్ట్ చేసే ఈవెంట్ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడు కదా, అంటే 1, 2, 3, 4 సపోర్ట్ చేస్తాయి. సో N of E2 = 4 అవుతుంది. ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం అది N of E2 by N of S 4/6 అవుతుంది, అంటే 2/3. ఈ విధంగా మనం ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాబబిలిటీ మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆ ఈవెంట్ వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే బిలో ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ P of E is always lies in between 0 and 1. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఒక డై రోల్ చేసి మనము నంబర్ 7 రావడం అనేది ఇంపాసిబుల్, నంబర్ 8 రావడం అనేది ఇంపాసిబుల్. సో అలాంటి ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ 0 అవుతుంది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ సర్టైన్ ఆర్ ఎగ్జాక్ట్ ఆర్ డెఫినెట్ ఈవెంట్ అంటే 1 అవుతుంది. అంటే కంపల్సరీగా వచ్చేటువంటి ఈవెంట్స్. ఎలా? 10 జాబ్స్ ఉన్నాయనుకోండి, 10 మెంబర్స్ అప్లై చేస్తే అది కంపల్సరీగా వస్తుంది కదా. ఒక కాయిన్ పైకేసి హెడ్ లేదా టెయిల్ ఏదైనా రావచ్చు అన్నప్పుడు కూడా అది కంపల్సరీగా వస్తుంది కదా. అలాంటి ఈవెంట్స్ని మనం డెఫినెట్ ఈవెంట్ అంటాము. ఆ ప్రాబిలిటీ ఏమవుతుందంటే 1 అవుతుంది. అండ్ ప్రాబబిలిటీ P of Eగా అనుకుంటే P of E కాంప్లిమెంట్ ఏంటంటే మనకు కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది అనమాట. సో P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్, ఇవి క్వశ్చన్స్లో అడుగుతారు. నెక్స్ట్, 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ కార్డ్ విల్ బీ అన్ ఏస్ కార్డ్ అండ్ నాట్ బీ అన్ ఏస్ కార్డ్. సో ఇది రావాలి అంటే మీకు కంపల్సరీగా బేసిక్స్లో నేను ఈ స్ట్రక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించి. అది ఒక్కసారి చూసుకుంటే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి N of S = 52 అవుతుంది. ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అని ఏస్ కార్డ్ అన్నాం. సో ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క ఏస్ ఉంటుంది. మనకు 4 సెట్స్ ఉంటాయి కాబట్టి 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. సో కాబట్టి N of E1 = 4 అవుతుంది. P of E1 = N of E1 by N of S కాబట్టి 4/52 అది 1/13 అవుతుంది. అండ్ E2 బీ ద ఈవెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ అన్ ఏస్ కార్డ్.
సో టోటల్ 52లో 4 ఏసెస్ ఉంటాయి. 4 ఏసెస్ కాకుండా మిగిలినవన్నీ కూడా నాన్ ఏస్ కార్డ్స్ అవుతాయి. 48 ఉంటాయి. సో అకార్డింగ్ టు ద ప్రాబిలిటీ డెఫినేషన్ ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్ 48/52 అవుతుంది. ఈ విధంగా మనం 12/30ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకు ఆల్రెడీ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ తెలుసు కాబట్టి ఫెయిల్యూర్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ సెకండ్ మెథడ్ యూజ్ చేసుకొని. అలాగే నెక్స్ట్ క్వశ్చన్లో మనకు 1 మార్క్స్ క్వశ్చన్ సంబంధించివి. సో ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇంతకుముందే చెప్పాం ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఇది కూడా 1 అవుతుంది. ద ప్రాబిలిటీ అనే ఈవెంట్ దట్ కాంట్ బీ హ్యాపెన్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇది డై రోల్ చేసినప్పుడు 7 రావడం అంటే అది హ్యాపెన్ కాదు కాబట్టి దాని ప్రాబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్, రైట్. ద ప్రాబిలిటీ అనే ఈవెంట్ దట్ సర్టైన్ టు బీ హ్యాపెన్ అంటే కంపల్సరీగా వచ్చేదాని ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే సర్టైన్ ఈవెంట్ ఆర్ డెఫినెట్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్ అంటాం మనం. దాని ప్రాబిలిటీ వచ్చేసి 1 అవుతుంది. ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. ఇప్పుడు ఒక కాయిన్ని మనం టాస్ చేసామనుకోండి, హెడ్ టెయిల్ రెండు వస్తాయి. హెడ్ రావడం టెయిల్ రావడం అనేది ఎలిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. సో వాటి ప్రాబిలిటీని మనం యాడ్ చేసి ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీ వాల్యూస్ ఎప్పుడు కూడా 1 అవుతుంది అనమాట. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మీకు ఆల్రెడీ తెలుసు 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. అందుకే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1గా మనం ట్రీట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో 3 బ్లూ బాల్స్, 2 వైట్ బాల్స్ అండ్ 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్, బ్లూ, రెడ్ కావాలి మనకు. సో టోటల్ 9 బాల్స్ ఉన్నాయి. WB ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ వైట్ బాల్ తీసుకున్నాము. ఇక్కడ వైట్ బాల్స్ 2 ఉన్నాయి అవుట్ ఆఫ్ 9 కాబట్టి 2/9 అవుతుంది ప్రాబిలిటీ. బ్లూ BB ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ బ్లూ బాల్, ఇక్కడ 3 బ్లూ బాల్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుట్ ఆఫ్ 9 3/9 అవుతుంది. అండ్ RB ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్, ఇక్కడ 4 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 4/9 అవుతుంది. ఈ విధంగా మనం ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ ఈజ్ రోల్డ్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ లైంగ్ బిట్వీన్ 2 and 6 అండ్ ఆడ్ నంబర్. సో డైల్ రోల్ చేసినప్పుడు మనకు 6 ఈవెంట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 అని ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ప్రైమ్ నెంబర్ అంటే దీంట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5. ఇక్కడ 2 ఈవెన్ ప్రైమ్ అవుతుంది. సో రిమైనింగ్ ఏమో ఆడ్ ప్రైమ్స్ అవుతాయి అనమాట. సో ప్రైమ్ నెంబర్ రావాలంటే 3 సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి 3 అవుట్ ఆఫ్ 6 3/6 అవుతుంది. E2B ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ లై బిట్వీన్ 2 and 6 అన్నాడు. లైస్ బిట్వీన్ అన్నాడు కాబట్టి 2 ఉండదు 6 ఉండదు కాబట్టి 3 4 5 అవుతుంది. ఇక్కడ కూడా 3నే. సో 3 అవుట్ ఆఫ్ 6, దీనికి కూడా ప్రాబిలిటీ 1/2 అవుతుంది. అలాగే E3B ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 1 3 5. ఇక్కడ కూడా 3నే ఉన్నాయి. 3 అవుట్ ఆఫ్ 6 3/6 అంటే 1/2నే అవుతుంది. అంటే P ఆఫ్ E1 P ఆఫ్ E2 P ఆఫ్ E3 అన్నీ కూడా 1/2నే అవుతున్నాయి. ఇలా ప్రాబిలిటీస్ ఏమైతే వాటిని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఆర్ ఈక్వీ ప్రాబబుల్ ఈవెంట్స్ అంటారు. ఈ రేర్ కేసెస్లో వస్తాయన్నమాట మనకు. నెక్స్ట్ క్వశ్చన్, హర్ప్రీత్ టాసెస్ 2 different coins simultaneously. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ గెట్స్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. మామూలుగా 2 కాయిన్స్ టాస్ చేస్తే మనకు హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ అనే 4 ఈవెంట్స్ వస్తాయి. ఈబీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అంటున్నాడు కాబట్టి అట్లీస్ట్ అంటే మినిమం, అంటే THలో 1 హెడ్డే ఉంది. అలాగే అట్లీస్ట్ అన్నాడు కాబట్టి 2 హెడ్స్ కూడా రావచ్చు మనకు. అంటే HT TH HH ఇవి 3 సపోర్ట్ చేస్తాయి మనకు. సో 3 అవుట్ ఆఫ్ 4 కాబట్టి 3/4 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 dice and 1 red and 1 yellow are thrown at the same time. Write all the possible outcomes. What is the probability that the sum of 2 numbers appearing on the top of the dice is 8 13 and less than or equal to 12 అన్నాడు. సో 2 dice రోల్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క డై మీద ఉన్నటువంటి నెంబర్స్ని బట్టి 1 1 1 2 1 3 1 4 1 5 1 6. సో ఇలా మనకు టోటల్ 6,6 వరకు టోటల్ 36 ఈవెంట్స్ వస్తాయి. దీంట్లో మనకు మినిమం సమ్ వచ్చేసి 2 అవుతుంది, మ్యాక్సిమం సమ్ 12 అవుతుంది. సో ఇక్కడ ఈవెన్ మీద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆన్ ద ఫేసెస్ ఈజ్ 8 వచ్చే ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకు 1తో స్టార్ట్ చేస్తే 1 1 1 2 1 6 వరకు 7 వస్తుంది కాబట్టి 2 6 వస్తుంది. అంటే 2 + 6 కలిపితే 8 కాబట్టి 2 6 3 5 4 4 5 3 6 2 అంటే టోటల్ 5 ఈవెంట్స్ మనకు సపోర్ట్ చేస్తాయి అవుట్ ఆఫ్ 36. సో 5/36 అనేది ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. E2B ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ వాల్యూ 13, బట్ మనకు మ్యాక్సిమం సమ్ వచ్చేదే 6,6 12. 13 వచ్చే పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. కాబట్టి అది ఎంటీ సెట్ అవుతుంది. దాని ప్రాబిలిటీ 0 అవుతుంది, ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటున్నాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటున్నాడు. 12 కంటే బిలో అంటే మనకు
మినిమం సమ్ 12, మ్యాక్సిమం సమ్ 12, మినిమం సమ్ 2, మ్యాక్సిమం సమ్ 12 అని తెలుసు కాబట్టి టోటల్ అన్ని ఈవెంట్స్ వస్తాయి ఇక్కడ 1 1 1 2 1 3 6 6 అంటే 36 ఈవెంట్స్ కూడా వస్తాయి కాబట్టి 36/36 ఇక్కడ 1 అవుతుంది. ఈ ఈవెంట్ ఏంటంటే డెఫినెట్ ఈవెంట్ ఆర్ సర్టైన్ ఈవెంట్ అంటామన్నమాట. మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ వచ్చింది ఈ ప్రాబ్లంలో, సర్టైన్ ఈవెంట్ కూడా వచ్చింది. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ కార్డుకు సంబంధించినటువంటి క్వశ్చనే. దాంట్లో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ రావడానికి, ఫేస్ కార్డ్ రావడానికి, రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. అలాగే జాక్ ఆఫ్ హార్ట్స్, స్పేడ్ అండ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్, టోటల్ 52 కార్డ్స్ ఉంటాయని తెలుసు మనకు. ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో రెడ్ కలర్లో 2 సెట్స్ ఉంటాయి, ఒక్కొక్క సెట్లో ఒక్క కింగ్ ఉంటాడు కాబట్టి 2 కింగ్స్ ఉంటాయి మొత్తం అవుట్ ఆఫ్ 52 అంటే 1/26 అవుతుంది. ఈ టు బీ ద ఈవెంట్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ అంటే ఫేస్ కనపడేటువంటి కార్డు ఏంటవి, కింగ్, క్వీన్, జాకీ. ఒక్కొక్క సెట్లో 3 ఉంటాయి, మనకు 4 సెట్స్ కాబట్టి టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి. సో 12/52 మనకు 3/13 వస్తుంది. అలాగే ఈ 3 బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్లో 2 సెట్స్ ఉంటాయి, 3 3 6 అవుట్ ఆఫ్ 52 కాబట్టి 3/26 అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ 4 బై ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ జాక్ ఆఫ్ హార్ట్స్. సో హార్ట్ అనేది ఒక సెట్, దాంట్లో ఒక్క జాకే ఉంటుంది కాబట్టి 1 అవుట్ ఆఫ్ 52 1/52 అవుతుంది. ఈ 5 బై ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. స్పేడ్ అనేది ఒక సెట్, దాంట్లో టోటల్ 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి 13 అవుట్ ఆఫ్ 52 1/4 అవుతుంది. ఈ 6 బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ ఆఫ్ డైమండ్స్ అంటున్నాడు. డైమండ్ అనేది ఒక సెట్, ఒక్కొక్క సెట్లో ఒక క్వీనే ఉంటుంది కాబట్టి 1 అవుట్ ఆఫ్ 52 1/52 అవుతుంది అనమాట. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉందంట. బాక్స్లో మనకు 1 to 90 నెంబర్స్ ఉన్నటువంటి డిస్క్స్ ఉన్నాయి. ఈ డిస్క్లో నుంచి మనము 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి, నంబర్ డివిజిబుల్ బై 5 తీసుకోవాలి. రైట్, 90 డిస్క్ ఉన్నాయి, 1 2 3 4 5 అని రాసున్నాయి కాబట్టి ఎన్ఆఫ్ఎస్ వాల్యూ 90 అవుతుంది మనకు. ఓకే, ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10తో స్టార్ట్ అవుతుంది, 90 వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 90 - 10 + 1 చేయాలి. 90 - 10 అంటే 80 + 1 81 టోటల్ వస్తాయి అనమాట. 81 అవుట్ ఆఫ్ 90. సో ఆన్సర్ మనకు 81/90 అంటే 9/10 వస్తుంది. ఈ టు బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అదే 9 స్క్వేర్ వరకు ఉంటాయి అంటే 9 నెంబర్స్ 81 వరకు వస్తుంది. అదే 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది కాబట్టి సో 9 అవుట్ ఆఫ్ 10 అంటే 1/10 అవుతుంది. ఈ 3 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్. ఇక్కడ ఈ 3 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నంబర్ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. 5తో డివిజిబుల్ అయ్యి అంటే 5 1 = 5, 5 2 = 10 అప్ టు 90 వరకు. ఇది కూడా ఎన్ని వస్తాయి మనకు, 5 1 = 5, 8 అంటే 18, 5 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే టోటల్ 18 నెంబర్స్ ఉంటాయి అనమాట 5 నుంచి కౌంట్ చేస్తే. 18 అవుట్ ఆఫ్ 90 అంటే మనకు 1/5 అవుతుంది. మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డై థ్రోన్ ఎట్ వన్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో మనకున్న డైన్ రో వచ్చేసి 1 2 3 4 5 6 వస్తుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది ఒకటే, అది 2 మనకు సపోర్ట్ చేసేవి కాబట్టి ఎన్ ఆఫ్ ఈ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1/6 అవుతుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ బిలో 26 అంటున్నాడు. దీంట్లో ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంజుగేట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడము. సో ఈవెన్లో మనకు 26 టోటల్ 26 అంటే ఎన్ఆఫ్ఎస్ వాల్యూ 26 వస్తుంది. ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్ అంటే 2 నుంచి 26 వరకు టోటల్ 13 ఉంటాయి. 13 అవుట్ ఆఫ్ 26 అంటే మనకు 1/2 అవుతుంది. అలాగే ఈ టు బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఆడ్ అంటే కూడా మనకు 1 3 5 అంటే అవి కూడా 13 ఉంటాయి. 13 అవుట్ ఆఫ్ 26 ఇక్కడ కూడా 13/26 అంటే 1/2 ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో బిలో 26 అంటే మనకు 2 3 5 7 11 13 17 19 23 అంటే టోటల్ 9 ప్రైమ్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 26 9/26 అవుతుంది. అలాగే ఈ 4 బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ కాంజుగేట్ నెంబర్స్. కాంజుగేట్ నెంబర్స్ అంటే నైదర్ ప్రైమ్ 1 కాదు అండ్ ప్రైమ్ నెంబర్ కూడా కాదు. ఫస్ట్ ప్రైమ్ మన కాంపోజిట్ నెంబర్ ఇట్లా 4తో స్టార్ట్ అవుతుంది అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. ఇక్కడ 4 6 8 9 10 12 అప్ టు 26 వరకు మనకు టోటల్ 16 కాంజుగేట్ నెంబర్స్ ఉంటాయి మనకు. కాబట్టి 16 అవుట్ ఆఫ్ 26 అంటే 8/13 అవుతుంది. ఈ విధంగా మనకు ప్రైమ్ నెంబర్స్ మీద, కాంజుగేట్ నెంబర్స్ మీద, ఈవెన్ ప్రైమ్స్ మీద, ఆడ్ ప్రైమ్స్ మీద కంపల్సరీగా కాన్సెప్ట్ తెలిసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇవి మనకు మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బేసిక్ ప్రాబిలిటీ అనేది ఒకసారి మొత్తం విన్న తర్వాత మరి ఇవి నేర్చుకుంటే ఈజీగా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం కవర్ చేస్తాం మనం. సో వీటితో పాటు వీటికి సరౌండింగ్గా ఉన్న ప్రాబ్లమ్స్, లైక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఈజియెస్ట్ టాపిక్ మనకు 10th క్లాస్లో మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట.
సరే ఇవే వస్తాయా అంటే ఇవే వస్తాయని కాదు, ఇక్కడ ఇవి కంపల్సరిగా మీకు యూజ్ అవుతాయనేదే మన కాన్సెప్ట్ అనమాట. సో ఈ టైంలో ఇంతకు మించి మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదా నాకు మెసేజ్ చేస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరపున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.